అర్థశాస్త్రం చాణక్యనీతి, చాణక్యుడి అద్భుత రచనలు, లీడర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ అడ్వైస్, ఇలా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ వరకు అవసరమైన ప్రతి టాపిక్ వీటిల్లో డిస్కస్ చేశారు. కాకపోతే 4th సెంచరీ BCEలో రాసిన సంస్కృత వర్ణన అర్థం చేసుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదు. అయితే దానికి సొల్యూషన్గా కొందరు మోడర్న్ ఆథర్స్ చాణక్యనీతిలో ఉన్న భావాన్ని మార్చకుండా ఒక్కసారి చదివితే చాలు అర్థమైపోతుంది అనే విధంగా ట్రాన్స్లేట్ చేశారు. అందులో డాక్టర్ రాధాకృష్ణన్ పిల్లయ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అర్థశాస్త్రం అండ్ చాణక్యనీతి గ్రంథాల మీద రీసెర్చ్ చేసి కేవలం ట్రాన్స్లేట్ చేయడం మాత్రమే కాదు, దాని ఆధారంగా 12 బుక్స్ రాశారు. టీనేజర్స్ కి సైతం అర్థమయ్యే విధంగా కథా చాణక్య అనే బుక్ లో కొన్ని కథల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇవాల్టి వీడియోలో ఆ బుక్ లో ఉన్న కొన్ని కథలు, అందులో ఉన్న పాయింట్స్ తెలుసుకుందాం. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. మొదటి కథ. ఒకరోజు ఒక వ్యాపారస్తుడు చాణక్యుడి సాయం కోరి వచ్చాడు. ఒక మంత్రి, అడ్వైజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అయిన చాణక్యుడికి ధనవంతులైన వ్యాపారస్తులపై పెద్దగా మంచి ఒపీనియన్ ఉండేది కాదు. అధికారులను మ్యానిపులేట్ చేసి టాక్సెస్ కట్టకుండా తప్పించుకుంటారని తెలిసి వారిని అంత ఈజీగా నమ్మేవాడు కాదు. గూఢచారులను నియమించి వారిపై ఒక కన్నేసి ఉంచేవాడు. కానీ వచ్చిన వ్యాపారస్తుడు నిజాయితీ గలవాడని తెలిసి ఎంతో గౌరవించాడు. ఆ టైంకి చాణక్యుడు రాజ్య వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో అతన్ని సాయంకాలం రమ్మని చెప్పాడు. అసలు చాణక్యుడి అపాయింట్మెంట్ దొరకడమే గొప్ప విషయం అనుకున్న ఆ వ్యాపారస్తుడు సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిన సమయానికి తిరిగొచ్చి చాణక్యుడి ఇంటి బయట వెయిట్ చేస్తుండిపోయాడు. కొద్దిసేపటికి కౌటిల్యుడు ఇతన్ని గమనించి లోపలికి రమ్మని ఇన్వైట్ చేశాడు. కొద్దిసేపు ఉంటారా? పూర్తి చేయాల్సిన పని ఇంకాస్తుంది. అది అయిపోయాక మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాడు. చాణక్యుడు అంతటి మహామేధావి రిక్వెస్ట్ చేస్తే కాదనేవారు ఉంటారా? ఆ వ్యాపారస్తుడు సరే అని చెప్పి ఒక చోట కూర్చుండిపోయాడు. చాణక్యుడు పనిచేస్తున్న తీరు, లెక్కలు వేస్తున్న వైఖరి ఇవన్నీ చూసి ఆ వ్యాపారస్తుడు మంత్రముగ్ధుడయ్యాడు. అప్పుడే ఒక విచిత్రాన్ని నోటీస్ చేశాడు. సరిగ్గా చీకటి పడుతుంది. చాణక్యుడు పనిచేస్తున్న చోట 2 దీపాలున్నాయి. అందులో ఒక దీపాన్ని వెలిగించి తన పని చేసుకున్నాడు. పని పూర్తి చేసుకుని ఆ దీపాన్ని ఆర్పేసి రెండో దీపాన్ని వెలిగించి వ్యాపారస్తుడితో, నా పని పూర్తయిపోయింది, ఇప్పుడు చెప్పండి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. ఆ వ్యాపారి, తప్పకుండా చెప్తానాచార్య, కానీ అంతకుముందు నా సందేహాన్ని మీరు తీర్చాలి అని అన్నాడు. చాణక్యుడు ఒప్పుకోవడంతో ఆ వ్యాపారి, ముందు వెలుగు సరిపోవట్లేదని రెండో దీపం వెలిగించారనుకున్నాను, కానీ మీరు అలా చెయ్యలేదు. మొదటి దీపం కంటే రెండోది ఎక్కువ వెలిగిస్తుందనుకున్నాను. అలా కూడా జరగలేదు. 2 దీపాలు ఒకేలా ఉన్నాయి. మరి ఒకదాన్ని ఆర్పేసి రెండో దీపాన్ని ఎందుకు వెలిగించారు ఆచార్య అని అడిగాడు. చాణక్యుడు అతని అబ్జర్వేషన్ స్కిల్స్ ని మెచ్చుకొని, మొదటి దీపంలో వాడే ఒత్తు, నూనెకు అయ్యే ఖర్చు రాజుగారి ఖజానా నుంచి వస్తుంది. ఇక ఈ రెండో దీపంలో వాడే ఒత్తు, నూనె నా సొంత పనులకు నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నవి. ప్రజల సొత్తు నా సొత్తెలా అవుతుంది అని సమాధానమిచ్చాడు. చంద్రగుప్తుడికి మంత్రైన చాణక్యుడికి రాజుగారి ఖజానా నుంచి ఆ మాత్రం నూనె, ఒత్తులు వాడుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఇది ఫైనాన్సెస్ విషయంలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన పర్సనల్ డిసిప్లిన్. ఎటువంటి ఎక్స్పెన్సెస్ అయినా వాటిని సిస్టమేటిక్ గా ఉపయోగించడం నేర్చుకోవాలి. నిజ జీవితంలో గమనించండి. సపోజ్ మీ దగ్గరున్న 10,000 నుంచి 7,000 ఇంటి ఖర్చులకు, 2,000 సేవింగ్స్ కి, మీ సొంత ఖర్చులకు 1,000 రూపాయలు అని డివైడ్ చేశారు. దాన్ని ఎగ్జాక్ట్ గా అదే విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాని సడన్ గా ఏదో వస్తువు నచ్చిందని అవసరం లేకపోయినా మీ సొంత ఖర్చుల లిమిట్ దాటి స్పెండ్ చేస్తే మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఇక ఎప్పటికీ అప్పులు తీర్చుకుంటూ ఉండే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి అని మరింత ఎలాబరేట్ గా మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ పైన ఐ బటన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. సో చాణక్యనీతిలో ఇలాంటి ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఇలా కథలు కాకుండా డైరెక్ట్ చాణక్యనీతి మాత్రమే చదవాలనుకునే వారికి కుకు FM లో ఉన్న చాణక్యనీతి ఆడియో బుక్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 4.5కి పైగా రేటింగ్ ఉన్న కుకు FM యాప్ ఆడియో లెర్నింగ్ ద్వారా ప్రజల జీవన విధానాన్ని మార్చే లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు. అందుకే కుకు FM ఇండియాస్ లీడింగ్ ఆడియో షోస్ ప్లాట్ఫామ్ అయ్యింది. ఇందులో ప్రతి నెల వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ని ఆడియో రూపంలో అప్లోడ్ చేస్తూ వారి లైబ్రరీని అప్డేట్ చేస్తుంటారు. మీరు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి LIFER50 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేస్తే చాలు. సంవత్సరానికి 399 రూపాయలు ఖరీదు చేసే సబ్స్క్రిప్షన్ 50% డిస్కౌంట్తో, అంటే 199 రూపాయలకే దొరుకుతుంది. ఇది మన లైఫ్ ఓరామా వ్యూవర్స్కి స్పెషల్ ఆఫర్.
ఇక రెండో స్టోరీ. ఒకసారి ఒక రాజ్యంలో రాజుగారి ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఫండ్స్ తక్కువ కావడంతో రాజ్య వ్యవహారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ సిచ్యువేషన్ ని అనలైజ్ చేయడానికి చాణక్యుడిని పిలిపించారు. అతను పరిస్థితి అర్థం చేసుకోవడానికి కోశాధ్యక్షుడు అంటే ట్రెజరర్ ని పిలిపించి జనాలు కట్టే పన్నులు అంటే టాక్సెస్, నేరం చేసే వాళ్ల నుంచి జరిమానాలు అంటే ఫైన్స్ వసూలు చేయట్లేదు, ఇకనైనా మీరు ద్విముఖ విధానం అమలుపరచాలి అని వాళ్లకు అర్థమయ్యే భాషలో సలహా ఇచ్చాడు. కోశాధ్యక్షుడు ఆ మాటలు అర్థం చేసుకొని అర్థశాస్త్రాన్ని రెఫర్ చేశాడు. అందులో దీనికి సంబంధించిన ఎనాలజీ ఒకటి కనిపించింది. ఖజానా ఒక నీటి కుండ లాంటిది. దాన్ని నీళ్లతో నింపడంతో పాటు ఆ కుండకు ఎటువంటి రంధ్రం లేకుండా చూసుకోవాలి. నీళ్లు తగ్గిన ప్రతిసారి తిరిగి నింపాలి. ఇది చదివిన తర్వాత కోశాధ్యక్షుడు చాణక్యుడి దగ్గర మరిన్ని సలహాలు తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు చాణక్యుడు వెళ్ళి నీ దగ్గర పనిచేస్తున్న వాళ్లను 2 జట్లుగా విడదీసి ఒకరిని ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి పంపు, రెండో జట్టును నేరస్తులు కట్టాల్సిన జరిమానాలు సేకరించమను అని చెప్పాడు. ఇక్కడ చాణక్యుడు ఎప్పటికప్పుడు డబ్బు సంపాదించే దారులు వెతుక్కోవాలని అంటున్నాడు. ఒకవేళ మీరైతే డబ్బు సంపాదించడానికి మీ లైఫ్లో ఎటువంటి ఐడియా సెలెక్ట్ చేసుకుంటారు? కింద కామెంట్స్లో చెప్పండి. చాణక్యుడు వేసిన ఈ చిన్న ఆర్డర్ కేవలం రాజుగారి ఖజానా నింపడం మాత్రమే కాదు, లెక్కల్లో లేని డబ్బుని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. తప్పు చేసే వాళ్లపై ఒక నిఘా ఉంటుంది. ఈ ఒక్క ఆర్డర్తో అతని పని పూర్తి కాలేదు. ఈ పనులు చేస్తున్న వాళ్ల మైండ్లో మొదటి ప్రయారిటీ రాజ్య శ్రేయస్సు మాత్రమే అయి ఉండాలి. ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ల జడ్జిమెంట్కి అడ్డుపడకుండా నిజాయితీగా పని చేయాలి. వీళ్లలో ఒక్కరైనా డబ్బు మీద ఆశాపరులైతే మాత్రం వాళ్ళు ఖజానాకు నష్టం చేయడం మాత్రమే కాదు, చట్టరీత్య ప్రవర్తనను ప్రోత్సహించేవారవుతారు అని చెప్పి ఇలాంటి వాళ్లను గమనించుకోవడానికి గూఢచారులను ఏర్పాటు చేశానని చెప్పాడు. కోశాధ్యక్షుడు ఆశ్చర్యపోయి అదేంటి, మన కోసం పనిచేస్తున్న వారిని చాటుగా గమనించడమా, వాళ్లను కూడా నమ్మకూడదా అని అడిగాడు. చాణక్యుడు సింపుల్గా నమ్మే ముందు పరీక్షించాలి అని సమాధానమిచ్చాడు. కోశాధ్యక్షుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటే నేను ఎవ్వరినీ గుడ్డిగా నమ్మను, ముఖ్యంగా కొత్తగా పనిలో చేరిన వాళ్లను. ఎందుకంటే అందరిలోకెల్లా ఎక్కువ హాని తలపెట్టే అవకాశం వీళ్లకే ఉంటుంది. చాలా మంది వీళ్లకు లంచాలు ఎరగా వేసి వారి పనులు సాఫీగా సాగించుకుంటారు. అందుకే మన కోసం పనిచేసే వాళ్ల మీద ఎప్పటికప్పుడు ఒక కన్నేసుంచాలి. ఇది అన్ని వేళలా అవసరం లేదు, కేవలం మొదట్లో మాత్రమే ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. కొంతకాలం గడిచాక ఎవరు ఎలాంటి వాళ్ళు అని మనకు తెలుస్తుంది. అప్పుడు నిజాయితీ పరులను వేరు చేసి దురాశా పరులను వీలైనంత త్వరగా సిస్టమ్ నుంచి తొలగించాలి. లేదంటే మిగతా వాళ్లను కూడా వారి దారిలోకి నడిపించే ప్రమాదం ఉంటుంది. ఆఖరిగా నిజాయితీ పరులని తెలిసాక వాళ్ల క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడు వాళ్లకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పాలి అని చాణక్యుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇదంతా విన్న కోశాధ్యక్షుడు మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది, మన కోసం పనిచేసే వాళ్లను పరీక్షించడం వరకు బాగుంది, మరి ప్రజల్లో అక్రమాలు చేసే వాళ్ల సంగతి ఏంటి అని అడిగాడు. చాణక్యుడు నా గూఢచారులు అన్ని విభాగాల్లో అన్ని ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి నగరంలో జరిగే వేళా విశేషాలు అన్నీ వారి ద్వారా నాకు అందుతూనే ఉంటాయి. ఎప్పుడైతే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని, పన్నులు కట్టట్లేదని తెలుస్తుందో వెంటనే నా దళాన్ని అక్కడికి పంపి ఆ ధనాన్ని సేకరించడంతో పాటు వాళ్లకు శిక్షలు విధించి జరిమానాలు కట్టేట్టు చేస్తాను అని చెప్పాడు. కోశాధ్యక్షుడు తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని చాణక్యుడు ఇచ్చిన సజెషన్స్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అప్పుడు కోశాధ్యక్షుడు మళ్ళీ చాణక్యుడిని కలిశాడు. ఆచార్య, ఖజానా నిండింది, మీరు చెప్పినట్టే పన్నులు జరిమానాలు అన్నీ వసూలయ్యాయి. ఉద్యోగుల్లో నిజాయితీ పరులను మినహాయించి మిగతా వారిని వారి స్థానాల నుంచి తొలగించాను అని గర్వంగా చెప్తూ ఇప్పుడేం చేయమంటారు అని చాణక్యుడిని అడిగాడు. భళా, నీ పని నువ్వు సక్రమంగా చేశావు, ఇప్పుడు 2 పనులు చేయాలి అని ఆదేశించాడు. అందులో ఫస్ట్ది బాగా పనిచేసిన ఆఫీసర్స్ కి ఇన్సెంటివ్స్ అండ్ ప్రమోషన్స్ ఇమ్మన్నాడు. సెకండ్, రాజ్యంలో ప్రజల అవసరాల కోసం మరింత డబ్బుని ఖర్చు పెట్టి రాజ్యాన్ని ఇప్పుడున్న దానికంటే బెటర్ గా మార్చమని చెప్పాడు. ఈ సెకండ్ పాయింట్ గురించి కోశాధ్యక్షుడు ఏమీ అడ్డు చెప్పలేదు, కానీ ఫస్ట్ పాయింట్ కి మాత్రం ఇన్సెంటివ్స్ ఎందుకన్నట్టు డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు చాణక్యుడు ప్రభుత్వ అధికారులు చేస్తున్న పనికి జీతాలు ఇస్తారు, కానీ వారు జీవితం మొత్తం కష్టపడిన సంపాదించలేనంత డబ్బుని ప్రతిరోజు చూస్తుంటారు, భద్రపరుస్తుంటారు. మరి రాజ్య ఖజానాకి ఇంత సాయం చేస్తూ నిజాయితీగా ఉన్న వాళ్లతో కొంత డబ్బు పంచుకోవడంలో తప్పేముంది? మన దగ్గర పనిచేస్తున్న వారంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారే. సంపాదించే ఆ కొంత డబ్బుతో ఇంటి అవసరాలన్నీ తీర్చుకోలేరు కదా.
కదా. కాబట్టి ఇలా రివార్డ్ చేయడం వల్ల అది పడిన కష్టానికి ఫలితంగా ఉంటుంది. అలాగే వాళ్లను మరింత బెటర్గా పనిచేయమని ప్రోత్సహించినట్టు కూడా అవుతుంది. ఇది ప్రతి ఒక్క ఉద్యోగిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక్కడ చాణక్యుడి లాజిక్ గమనిస్తే ఒక వ్యక్తి చేసే పనికి వాల్యూ ఇస్తూ వాళ్లకొక రికగ్నిషన్ ఇవ్వమని సజెషన్ ఇస్తున్నాడు. నిజ జీవితంలో హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ప్రాఫిట్స్ వస్తే కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చే ఇన్సెంటివ్స్, కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీగా సర్వీసెస్ చేసినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే భారత్ రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వీటికి సరైన ఎగ్జాంపుల్స్. ఈ స్టోరీని సమ్మరైజ్ చేయాలంటే ఎప్పటికప్పుడు డబ్బు సంపాదించే దారులు వెతుక్కుని మన ఖజానా నిండేట్టు చూసుకోవాలి. ఇప్పటి టర్మ్స్లో చెప్పాలంటే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ కాకుండా డబ్బుతో నిండుగా ఉండేట్టు చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మనకు డబ్బు సంపాదించడంలో సాయం చేస్తే వాళ్లకు ఎంతో కొంత బోనస్ ఇచ్చి రివార్డ్ చేస్తే అది వాళ్లను మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మోటివేట్ చేస్తుంది. మూడో కథ. ఒకరోజు చంద్రగుప్తుడి దగ్గరకు ఒక భటుడు వచ్చి, ప్రభు, రాజ్యంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్నాయి అని చెప్పాడు. వెంటనే చంద్రగుప్తుడు ఈ సమస్యను పూర్తిగా తెలుసుకొని పరిష్కరించడానికి తన మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించాడు. అందులో చాణక్యుడు కూడా పాల్గొనాలంటూ అతన్ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. చాణక్యుడు ఈ మీటింగ్ కి చేరుకున్న వెంటనే మొట్టమొదటగా అసలు ఈ ఆత్మహత్యలకు కారణాలేంటి అని అడిగాడు. కొంతమందికి ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల సమస్య అయితే మరికొంతమందికి ఎదిగే అవకాశాలు లేకపోవటమే కారణం అని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఇది మనం తీవ్రంగా దృష్టి పెట్టి పరిష్కారం సాధించాల్సిన విషయం. దానికి మన దేశ ఆర్థిక పరిస్థితిని సరిచేసి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలి. ఆర్థిక శాస్త్ర నిపుణులను అంటే ఎకనామిస్ట్స్ ని రప్పించి కొన్ని విధానాలు ప్రవేశపెట్టాలి. అప్పుడే మన ప్రజలను ఆర్థికంగా బలపరచగలం అని చాణక్యుడు సలహా ఇచ్చి ఆఖరిలో ఈ ఆత్మహత్యల వెనక ఇంకేవైనా కారణాలున్నాయా అని అడిగాడు. లేదాచార్య, మనకు తెలిసినంత వరకు ఇవే అని చంద్రగుప్తుడు సమాధానమిచ్చాడు. ఉన్నాయి, కారణాలున్నాయి. నా అంచనా సరైనదైతే అవి ఎప్పటికీ నీ చెవిన పడే అవకాశమే లేదు. జీవితంపై విరక్తి చెందడం, అలసిపోయి గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు మానుకోవడం, వారి వైఫల్యాలకు ఇతరులను నిందించడం, నిరాశ చెందడం, ఇలా అన్ని కారణాలు వివరిస్తూ కొన్నిసార్లు ఈ నిరాశకు కారణం ఇతరులు కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఎదురవుతున్న పరిస్థితుల నుంచి పారిపోవడం ఎప్పటికీ సరైన పరిష్కారం కాదు. అసలు వాళ్లపై ఆధారపడిన వారి గురించి, వాళ్ళంటే ఇష్టమున్న వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మహత్యకు ఎలా పాల్పడతారు? ఇది బాధ్యత తెలిసిన వాళ్ళు చేసే పని కాదు అని తన ఒపీనియన్ చెప్పాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడితో ప్రజలు ఆత్మహత్యలు మానుకునేట్టు చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు విధించాలి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ల శవాన్ని దహనం చేశాక సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన శ్రాద్ధ కర్మలు నిషేధిస్తున్నట్టు ప్రకటించమని సలహా ఇచ్చాడు. అక్కడున్న మంత్రులు ఈ నిబంధనకు అంగీకరించలేకపోయారు. మన ప్రజల్లో చూస్తే అయితే దైవాన్ని భక్తితో ఆరాధించేవారు, లేదంటే భయంతో పూజించేవారు వీరిరుగురు ఉంటారు. ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో సాగనంపడం ఆచారం కదా. సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా వెళ్ళగలం అని ప్రశ్నించాడు. మీరు చెప్పింది నిజమే, కానీ శాస్త్రాల ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం కూడా తప్పే కదా. అలా చేసిన వారు సంస్కారాన్ని గౌరవించని వారవుతారుగా. పుట్టిన ప్రతి మనిషి చేసే కర్మల ద్వారా చనిపోయిన తర్వాత ఆ పరమాత్మలో కలిసిపోవాలనుకుంటాడు. అలాంటి ఆలోచనకు మన దేహం ఒక సాధనం లాంటిది. ఇంత గొప్ప సాధనాన్ని బాధ్యత లేకుండా ఎవరైనా సరే అలా ఎలా నాశనం చేసుకుంటారు అని చాణక్యుడు తిరిగి ప్రశ్నించాడు. ఇంత చెప్పినా సరే చంద్రగుప్తుడితో సహా మంత్రులు కూడా అతని సలహాకు అంగీకరించలేదు. ఇది యావత్ దేశానికే సంబంధించిన విషయం కనుక తాను ఒక్కడు నిర్ణయించుకుంటే సరిపోదు. అక్కడున్న వాళ్ళంతా కూడా ఏకీభవిస్తేనే ఈ ఐడియా ఇంప్లిమెంట్ అవుతుంది. సో కన్విన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒక పని చేద్దాం, ఎలాగో ఈ సమస్యను అంతం చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం కదా. ప్రస్తుతానికి నేను చెప్పినట్టు చేయండి. ఒకవేళ దీనితో సమస్య తీరిందంటే సరే, లేదంటే మీరు అన్నట్టు ఇంకేదైనా ఆలోచిద్దాం అని అన్నాడు. అందరూ ఒప్పుకోవడంతో ఒక నెల రోజుల ట్రయల్ పీరియడ్ కి చాణక్యుడు చెప్పిన రూల్స్ అమలు పరిచారు. ఆ నెల గడిచాక ఈ ఇష్యూ ప్రోగ్రెస్ గురించి చర్చించడానికి మంత్రులందరూ చంద్రగుప్తుడి సభలో మళ్లీ సమావేశమయ్యారు. ఒక్కొక్క ప్రాంతంలో చోటు చేసుకున్న ఆత్మహత్యల స్టాట్స్ రిపోర్ట్ సేకరించారు. అందులో ఒక మంత్రి ముందుకొచ్చి చాణక్యుడితో, ఆచార్య, మీరు విధించిన చట్టం ఎంతో సమర్థవంతంగా పనిచేసింది. ఊహించని రీతిలో ఆత్మహత్యలు తగ్గిపోయాయి అని అంటే, ఏ సమస్యలైతే ప్రజల ఆత్మహత్యలకు కారణాలయ్యాయో వాటి సంగతేంటి అని చాణక్యుడు ప్రశ్నించాడు. మీరు చెప్పినట్టే ఈ విషయం మీద దృష్టి పెట్టాము. పేదవాళ్లకు అందాల్సిన డబ్బు సమయానికి అందట్లేదు. దీని వెనుక ఎన్నో ఆర్థిక కారణాలున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించి పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచడంతో సమస్యను పరిష్కరించడం మొదలుపెట్టాము అని
ఒక మంత్రి సమాధానమిచ్చాడు. మరో మంత్రి నిజాయితీగా మాట్లాడుకుంటే మన ఆర్థిక విధానాలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. మరొక మంత్రి కలగచేసుకుని మన రాజ్యంలో పెరుగుతున్న అవినీతి పరుల వల్ల పేదవాళ్లకు అందాల్సిన నిధులు చేరట్లేదు, అటువంటి వాళ్లను శిక్షించే ఆదేశాలు కూడా ఇచ్చాం అని తన వంతుగా చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పాడు. మరి మనం విధించిన ఈ చట్టాల గురించి ప్రజల అభిప్రాయం ఏంటి అని చాణక్యుడు అడిగితే అక్కడున్న మంత్రుల్లో ఒకరు, ఆచార్య, మీరు ఏం ఆలోచించి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారో కానీ ఒక గమ్మత్తైన విషయం జరిగింది. చావడానికి లేని భయం, చచ్చాక వాళ్ల దేహాన్ని ఏం చేస్తారో అని భయపడుతున్నారు. ఇది విన్న చాణక్యుడు నవ్వుకుని, కొన్నిసార్లు ఒక మనిషికి బ్రతుకుపై ఆశ కలిగించాలంటే చావు సమస్యకు పరిష్కారం కాదని అర్థమయ్యేట్టు చెప్పాలి. ఆఖరికి బతకడానికి ఒక్క కారణం ఉన్నా కూడా అది ఎంత చిన్నదైనా సరే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. చాణక్యుడు చెప్పిన పాయింట్ని మరింత సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బతకడానికి ఒక్క రీజన్ ఉన్నా చాలు. ఎగ్జాంపుల్కి లవ్ బ్రేకప్ అయిందా, పర్వాలేదు. నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఇష్టపడుతూ నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకునే ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఎన్ని తప్పులు చేసినా ఇంటికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసే పేరెంట్స్. ఇలా మనం బతకడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు బతుకుపై ఆశ కలిగించే ఆ ఒక్క విషయాన్ని తలుచుకో. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన లైఫ్ ముందు నీ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న ఆలోచన అయితే తీసేశాం, కానీ అదే ఆలోచన ఇంకెప్పుడూ రాకూడదంటే ఏం చేయాలి? అది నెక్స్ట్ కథలో తెలుసుకుందాం. ఇప్పటి రోజుల్లో వర్క్ ప్లేసెస్లో మెన్ అండ్ విమెన్ ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలనే రూల్స్ ఉన్నాయి. కానీ ఒకప్పటి కాలంలో చాలా చోట్ల ఆడవాళ్లను పని చేయనిచ్చేవారు కాదు. కాకపోతే చంద్రగుప్తుడి సామ్రాజ్యంలో దీనికి భిన్నమైన సిస్టమ్ ఉండేది. చాణక్యుడు రచించిన అర్థశాస్త్రంలో సెకండ్ చాప్టర్ సూతాధ్యక్షలో దీన్ని వివరించే స్టోరీ ఒకటి ఉంది. సూతాధ్యక్ష. సూత అంటే దారం, అధ్యక్ష అంటే పర్సన్ ఇన్ చార్జ్. సింపుల్ గా సూపరింటెండెంట్ ఆఫ్ టెక్స్టైల్స్. అప్పటి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ఆడవాళ్లే పనిచేస్తుండేవారు, అది కూడా వేరు వేరు వయసు కలవారు. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసమని ప్రత్యేకంగా చాణక్యుడు తీసుకొచ్చిన చట్టం. కానీ అప్పటి రోజుల్లో ఉన్న మేల్ డామినెన్స్ వల్ల ఈ ఐడియాలజీని ఎందరో వేరు కారణాలతో వ్యతిరేకించారు. చాలా మంది ఇళ్లల్లో వాళ్ళ ఆడవాళ్లను పని చేయడానికి పంపించేవారు కాదు. కానీ చాణక్యుడు అవేవి పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు సూతాధ్యక్షుడి దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీ అప్డేట్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. దానికి రెస్పాన్స్ గా సూతాధ్యక్షుడు మహిళలు పని చేయడం అనే విషయంలో దేశవ్యాప్తంగా ఎందరు వ్యతిరేకించినా కొంతమంది ఆడవాళ్లు మాత్రం ఎంతో ఆసక్తితో పని చేయడానికి యంత్రశాలకు వస్తున్నారు అని అప్డేట్ ఇచ్చాడు. మరి పనిచేసే ఆడవాళ్లు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని చాణక్యుడు అడిగాడు. అది తెలుసుకోవడానికి సూతాధ్యక్షుడు అక్కడ పనిచేసే సూపర్వైజర్ ని పిలిపించి అదే ప్రశ్న అతన్ని అడిగాడు. ఆ సూపర్వైజర్ అంతా బాగుంది, ఎటువంటి సమస్యలు లేవు అని నమ్మబుద్ధి కాని రీతిలో సమాధానాలిచ్చాడు. చాణక్యుడికి అతని మీద అనుమానం వచ్చింది. అయితే సూపర్వైజర్ మగవాడు కావడంతో ఆడవాళ్ల కష్టాలు అర్థం చేసుకోలేకపోవచ్చు, లేదంటే ఆడవాళ్లు ఒక మగాడికి కష్టాలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజమయ్యి ఉంటుందని చాణక్యుడు అనుకున్నాడు. సో తనకు తానుగా ఒకసారి ఆ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ కి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలనుకున్నాడు. యంత్రశాలల్లో మహిళలను చూసినప్పుడు వారికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చి అందరి మధ్య గౌరవాన్ని కల్పించారన్న ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపించింది. కాకపోతే అవే కళ్లల్లో భయాన్ని కూడా గమనించాడు. ఆ చోట ఏదో తప్పు జరుగుతుందని అనుమానపడ్డాడు. అక్కడున్న ఆడవాళ్ళందరినీ ఇక్కడ ఏమైనా సమస్యలున్నాయా అని అడిగాడు. ఏ ఒక్కరూ కూడా సమాధానం ఇవ్వలేదు. అప్పుడు చాణక్యుడు అక్కడున్న ఆడవాళ్లలో ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లి, అమ్మా మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికిందనే సంతోషంతో ఆవిడ, ఇతడే మాకున్న పెద్ద సమస్య అని ఆ సూపర్వైజర్ ని చూపించింది. అప్పటి వరకు తనలో దాగున్న కోపాన్నంతా ఏకం చేసుకొని ఇక్కడ పనిచేస్తున్న ఆడవాళ్లతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. ఆడవాళ్లన్న జ్ఞానం కూడా లేకుండా చెడ్డగా మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లైతే చెయ్యి కూడా చేసుకుంటున్నాడయ్యా. ఇవన్నీ మేము ఎవరికి చెప్పుకోగలం? అసలే ఇంట్లో వాళ్లను ఎదిరించి ఇక్కడ పని చేయడానికి వస్తున్నాం, కానీ ఇక్కడ మా బాధలు పట్టించుకునే నాథుడే లేడు అని అక్కడ ఆడవాళ్లు పడుతున్న బాధలు చెప్తూ, ఆచార్య మీరు ఆడవాళ్లకు పని కల్పించి ఎంతో గొప్ప మేలు చేశారు, దానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, కానీ ఇక్కడున్న సమస్యలు ఎవరు తీరుస్తారు అని అడిగింది. చాణక్యుడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకుని, అమ్మా మీకు ఇంకేమైనా సమస్యలున్నాయా అని అడిగాడు. ఆ పెద్దావిడ కాస్త ఆలోచించి, ఆచార్య
ఇక్కడ పనిచేస్తున్న ఆడవాళ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎంతో మంది మహిళలు ఇక్కడ యంత్రశాలకు వచ్చి పని చేయాలని ఉన్నా కూడా ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరిని ఇంట్లో వాళ్ళు అడ్డుకుంటే మరికొంతమందిని వాళ్లకున్న ఇంటి పని, చంటి పిల్లల పెంపకం అడ్డుపడుతున్నాయి. మరి వాళ్ల పరిస్థితి ఏంటి ఆచార్య? మీ ద్వారా వాళ్లకు ఏదైనా సాయం దొరికితే చాలా పెద్ద మేలు జరుగుతుంది అని చెప్పింది. ఆవిడ చెప్పిన సమస్యలన్నిటినీ తీర్చే బాధ్యత తీసుకుంటానని మాటిచ్చి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సూతాధ్యక్షుడికి చెప్పి సూపర్వైజర్ ని పని నుంచి తీసేయడంతో పాటు మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు. ఇకపై పని చేసే చోట ఆడవాళ్లతో ఎవ్వరైనా సరే తప్పుగా ప్రవర్తిస్తే సహించేదే లేదు అని గుర్తు చేశాడు. ఆ మరునాడు ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఏ ఆడవాళ్లైతే ఇల్లు దాటి బయటకు రాలేరో వాళ్లకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించారు. ఇంటి పనుల వల్ల యంత్రశాల పనులు సమయానికి చేయలేకపోతే వారికి వీలున్న సమయానికే ఆ పని పూర్తి చేయడానికి అనుమతించారు. ఏ రోజుకు ఆ రోజు రా మెటీరియల్ వాళ్ల ఇంటికి చేరుతుంది. అంతేకాక అదే రోజు సాయంత్రానికి ఇంట్లో ఉండి చేసిన పనికి తగిన డబ్బు చెల్లిస్తారని మాటిచ్చారు. సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి డైలీ వేజెస్ ఇస్తారనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఫైనల్గా ఈ స్టోరీ నుంచి నేర్చుకోదగిన విషయాలు: ఎటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇది మన మైండ్ని ప్రొడక్టివ్ డైరెక్షన్లో నడిపిస్తుంది అండ్ సొసైటీలో డిగ్నిటీ ఉండేట్టు చేస్తుంది. ఎలా అయితే ఆ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న ఆడవాళ్లు ఎన్ని సమస్యలు ఎదురైనా పని మీద ధ్యాస పెట్టారో అదే విధంగా మన ఆలోచనలు పని మీద ఉన్నప్పుడు సూసైడ్ లాంటి నెగటివ్ థాట్స్ రావు. సింపుల్గా చెప్పాలంటే మనందరి లైఫ్కి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. అది మీరు చేసే పని ద్వారా తెలుస్తుంది. సో దాని మీద ఫోకస్ చేయండి. మన లైఫ్లో మనకున్న టైంని వృధా చేసుకోకుండా ఇతరులపై ఆధారపడకుండా బతకాలి. ఈ కథలో చాణక్యుడు విధించిన చట్టం గురించి చదివినప్పుడు దీనికి సిమిలర్గా ఉన్న ఒక రియల్ స్టోరీ గుర్తొచ్చింది. అదే రిచర్డ్ పాపర్ట్ సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే విధంగా హౌస్ వైఫ్స్ అందరూ కలిసి ఎవరికి వారు వాళ్ళ ఇళ్లల్లో అప్పడాలు తయారు చేసేవారు. 1959లో మొదలుపెట్టి 2019లో 1600 crore రూపీస్ టర్న్ ఓవర్ సాధించే రేంజ్కి ఎదిగారు. ఇప్పుడు 2021లో సుమారు 45,000 ఆడవాళ్లు అక్కడ పనిచేస్తున్నారు. 5వ కథ. ఒకప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి గురుకులాలుండేవి. రాకుమారులు గురువు దగ్గర కాలం గడుపుతూ విద్యాభ్యాసం చేసేవారు. రాజమందిరాల్లో ఉండే ఎటువంటి సౌకర్యాలు ఇక్కడుండవు. ఒక సాధారణ విద్యార్థిలా రోజంతా గురువు దగ్గరుండి వేదాంతాలు నేర్చుకోవడంతో పాటు మామూలు జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ లో గట్టి స్పిరిచువల్ ఫౌండేషన్ దక్కించుకునేవారు. సరిగ్గా రాకుమారులు రాజుగా పట్టాభిషిక్తులయ్యే సమయానికి ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడేది. కొన్నిసార్లు గురుకులంలో నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి రాజు తన మంత్రులతో కలిసి వేద పండితులను, తత్వవేత్తలను ప్రతి సంవత్సరం రాజభవనానికి పిలిపించి యాన్యువల్ ఫిలసాఫికల్ డిస్కషన్స్ చేసేవారు. మగధ సామ్రాజ్యానికి అధినేత అయిన ధనానందుడికి ఇటువంటి సమావేశాలు నచ్చేవి కావు. కానీ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలు కావడంతో పాటించక తప్పలేదు. ఒకసారి ఇటువంటి ఫిలసాఫికల్ డిస్కషన్ కి ఎందరో పండితులు దేశానికి ఉపయోగపడే ఐడియాస్ చెప్పాలని వచ్చారు. కానీ ధనానందుడు అక్కడ లేడు. రాజు లేకుండా చర్చలు మొదలు పెట్టలేరు కాబట్టి అతన్ని అక్కడికి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని మంత్రి మహా అమాత్య రాక్షస వేదాలను అవపోసన పట్టినవాడు. అంతేకాక రాజ్యమంతా అతని జ్ఞానానికి గౌరవించేవారు. ధనానందుడు లేకపోతే రాజ్య మర్యాద పోతుందని గ్రహించి అనుమతి లేకుండానే ధనానందుడి ఏకాంత మందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు అతని దాసీలతో సమయం గడుపుతూ మదిరపానం చేస్తున్నాడు. మహారాజా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వేద పండితులు మన సభా మందిరంలో మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇది మన మగధ సామ్రాజ్యం పరువుకు సంబంధించిన విషయం. దయచేసి నాతో రండి. ఆ పని పూర్తయిన తర్వాత తిరిగి మీ కార్యకలాపాలు చేసుకుందురు అని అమాత్య అడిగాడు. మహా అమాత్య, ఇదే మాట మరెవ్వరో అన్నట్టయితే ఈ పాటికే వాళ్ల తల మొండెన్ నుంచి వేరయ్యుండేది. నన్ను శాసించే అధికారం ఎవ్వరికీ లేదు. మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సభకు వస్తాను అని ధనానందుడు సమాధానమిచ్చాడు. మొత్తానికి రాజు సభకు వచ్చాడు. కానీ ఎంతైనా ఈ ఫిలసాఫికల్ డిస్కషన్స్ పై ఎటువంటి ఇష్టం లేదు కాబట్టి అక్కడ పండితులు మాట్లాడుతుంటే ఒక్కొక్కరిని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. వాళ్లల్లో చాణక్యుడు కూడా ఉన్నాడు. ధనానందుడి పద్ధతి ఇతనికి నచ్చక అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. చాణక్యుడు చేసిన ఈ పని ధనానందుడికి అవమానంలా అనిపించింది.
సో ద్వారపాలకుల చేత చాణక్యుడిని బంధించి ఇలా చర్చ మధ్యలో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇక్కడి దాకా ఎందుకొచ్చావు అని అడిగాడు. అప్పుడు చాణక్యుడు, మగధ సామ్రాజ్య జ్ఞానదీపం ఇంకా వెలుగుతుందో లేదోనని చూడటానికి వచ్చాను. మీరు నేను కలిస్తే గ్రీక్ శాసకుడైన అలెగ్జాండర్ చేయబోతున్న దాడి నుంచి మన దేశాన్ని కాపాడుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులు గమనిస్తే నేను అనుకున్నది ఏదీ జరిగేట్టు అనిపించట్లేదు. కేవలం నా సమయం మాత్రం వృధా అవుతుంది. అందుకే వెళ్ళిపోవాలనుకున్నాను అని సమాధానమిచ్చాడు. ఈ మాట విన్న ధనానందుడికి పట్టలేని కోపం కలిగి, ఇవాల్టి నుంచి ఈ వ్యక్తిని నా రాజ్యం నుంచి బయటకు గెంటేయండి అని అన్నాడు. భటులు చాణక్యుడు కట్టుకున్న సిగముడి చేతిలో పట్టుకుని అతన్ని రాజభవనం నుంచి బయటకు తోసేశారు. దానితో చాణక్యుడి సిగముడి ఊడిపోయింది. బ్రాహ్మణులు దైవానికి, శాస్త్రాలకు, అవి నేర్పిన గురువుకి చూపించే గౌరవానికి గుర్తుగా రోజు పొద్దున్న సూర్య నమస్కారం చేసిన తరువాత సిగముడి కట్టుకుంటారు. మరి రాజభటులు చేసిన పని పెద్ద అవమానం కావడంతో బలంగా సంకల్పించుకున్నాడు. ధనానందుణ్ణి సింహాసనం నుంచి దించి ఈ మగధ సామ్రాజ్యాన్ని కూల్చే వరకు ఈ సిగముడి కట్టను అని శపథం చేశాడు. అప్పటి వరకు చాణక్యుడు ఎటువంటి అధికారం, సైన్యం లేని ఒక సాధారణ గురువు. ఇప్పుడు అతనికంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. దేశంలో అతి పెద్దదైన మగధ సామ్రాజ్యాన్ని కూలదొయ్యాలని నిర్ణయించుకున్నాడు. కానీ కేవలం లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే సరిపోదు కదా, దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో చంద్రగుప్తుడిని వెతికి పట్టుకున్నాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి అతనికి బలాన్ని చేకూర్చాడు. ఆఖరిగా మగధ సామ్రాజ్యాన్ని కూల్చి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పరిచి అనుకున్నది సాధించాడు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న సమయంలో అతని ముడివిప్పిన సిగ అతను సాధించాలనుకున్న లక్ష్యానికి ఒక రిమైండర్లా మారింది. సో ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం, దాని వైపు అడుగులు వేయడం ఎంతో కొంత ఈజీగానే జరిగిపోతుంది. కానీ అసలు కష్టం ఏంటంటే ఆ లక్ష్యం ఆఖరి మెట్టుకు చేరుకోవడం. వెళ్లే దారిలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు వస్తాయి. కొన్నిసార్లు ఇది ఇంకా అవ్వదులే అనిపిస్తుంది. డబ్బు సంపాదించే విషయం కూడా ఇంతే. ఒక స్కిల్ నేర్చుకోవడం, దాని మీద ఎక్స్పర్టీస్ సాధించే ప్రాసెస్ లో రిజల్ట్స్ అనుకూలంగా లేకపోతే ఇక ఆగిపోదాం అనిపిస్తుంది. ఎలా అయితే చాణక్యుడు తన ముడివిప్పిన సిగను తాను సాధించాల్సిన లక్ష్యానికి ఒక రిమైండర్ లా ఉపయోగించుకున్నాడో, అటువంటి రిమైండర్స్ మన లైఫ్ లో కూడా అవసరం. అలాగని చాణక్యుడిలా సిగముడి విప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా కొన్ని రిమైండర్స్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి స్టిక్కీ నోట్స్. ఈ రోజు నేను ఏ పని పూర్తి చేయాలి, ఈ వారం ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఏ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఎక్కడైనా నోట్ చేసుకొని అది పూర్తయ్యాక స్ట్రైక్ అవుట్ చేసుకోవచ్చు. నేను మన ఛానల్ కి తయారు చేసే కాంటెంట్ కి ఇదే స్టిక్కీ నోట్స్ ఐడియాని ఫాలో అవుతాను. ఆరో కథ. ఈ రోజుల్లో మనం చాలా కామన్ గా వినే మాట, కేవలం 9 to 5 జాబ్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరకదు. ప్యాసివ్ ఇన్కమ్, సైడ్ హసల్స్, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇలాంటివి కొన్నైనా ఉండాలి అని చెప్పే బుక్స్, లెక్చర్స్ చూస్తున్నాం, వింటున్నాం. ఒక విధంగా ఇది నిజమే. ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అయినా అది ప్రైమరీ కావచ్చు లేదా సెకండరీ కూడా కావచ్చు. దాని వైపు అడుగులు వేసే ముందు చాలా మంది ఎదుర్కొనే మొట్టమొదటి హర్డల్ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అపోజిషన్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పని నేను చేసుకుంటా, అర్థం చేసుకుంటే చేసుకున్నారు, లేదంటే లేదు అని ఆలోచించినట్టయితే ఈ కథ మీకోసమే. గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్నే జయించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దేశాన్ని గెలుచుకుంటూ సాగిపోతున్నాడు. ఏదో ఒక రోజు భారతదేశం మీద దాడి చేసే అవకాశం ఉందని చాణక్యుడు తెలుసుకున్నాడు. ఈ పరిస్థితి ఎదురయ్యే వరకు చేతులు కట్టుకుని చూస్తుండలేము. మన జాగ్రత్తలో మనముండి యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ చాణక్యుడు ఎన్నో వ్యూహాలు రచించాడు. అందులో ఒకటి తన శిష్యుల సైన్యం. అప్పటి రోజుల్లో గురు శిష్యుల మధ్య ఉండే రిలేషన్ ఎంతో బలంగా జీవితాంతం నిలిచిపోయేది. ఒక వ్యక్తి ఊరు మారినా, పనిచేసే చోటు మారినా కూడా గురువుకు మాత్రం ఎప్పటికీ విధేయుడుగా ఉండేవాడు. సో ఆడ మగ అన్న తేడా లేకుండా తన విద్యార్థులతో ఒక సైన్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే కొంతమంది విద్యార్థులకు ఇంటి సభ్యులు చేసే ఒత్తిడి ఒక సమస్యగా మారింది. ఇది ఈ 21st సెంచరీలోనే కాదు, అప్పటి కాలంలో కూడా ఉన్న సమస్య. అయితే చాణక్యుడు అంత ఈజీగా వదులుతాడా? అతనికి గొప్ప మానసిక తత్వవేత్త అన్న పేరు కూడా ఉంది. సో కేవలం తన విద్యార్థుల మైండ్ సెట్ మాత్రమే కాదు, వాళ్ళ ఇంటి సభ్యుల మైండ్ సెట్ కూడా అర్థం చేసుకుని ఒక ఉపాయం ఆలోచించాడు. యువకులు ఎవరైనా సరే అతను తయారు చేసే సైన్యంలో చేరవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళ అనుమతి ఉండాలని ఒక చిన్న షరతు విధించాడు. ఒకరోజు ఒక యువకుడు సైన్యంలో చేరాలని చాణక్యుడిని కలిశాడు. యాజ్ యూజువల్ గా చాణక్యుడు తాను నియమించిన రూల్స్ ప్రకారం అతని తల్లి అనుమతి తీసుకోమని
చేయమని ఆ పనికి తాను కూడా తోడుగా వస్తానన్నాడు. అప్పుడు ఆ యువకుడు, ఆచార్య, మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మను కలవడం చాలా మంచి విషయం. కానీ నేను సైన్యంలో చేరడానికి మా అమ్మగారి అనుమతి ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించి ఇంకేం కావాలి అని అన్నాడు. చాణక్యుడు మారు మాట్లాడలేదు. అన్నీ చేతల్లో చూపించాలనుకున్నాడు. ఆ విద్యార్థి ఇంటికి చేరగానే అక్కడి వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. చాణక్యుడంతటి గొప్ప వ్యక్తి మనింటికి వచ్చారేంటి అనే ఆశ్చర్యంలో అందరూ ఉండిపోయారు. ఆ విద్యార్థి తన గురువు చాణక్యుడి సైన్యంలో చేరాలన్న తన ఆలోచన ఇంట్లో వాళ్లకు చెప్పాడు. కానీ అది సరైన నిర్ణయం కాదని ఇంట్లో వాళ్ళంతా అనుకున్నారు. అబ్బాయి తల్లి మాత్రం చాణక్యుడు మాటలతో ఆవిడ కొడుకును మార్చేశాడనుకొని, ఆచార్య, మీ గురించి, మీరు వేసే పథకాల గురించి నాకు బాగా తెలుసు. చిన్నపిల్లల మనసులో ఇలాంటి జాతీయవాదాన్ని రేపాలన్న ఆలోచన ఎలా పుట్టింది? అసలు గెలుస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఈ సైన్యాన్ని తయారు చేసి ఏం చేస్తారు? అలాంటి సైన్యంలో మా అబ్బాయిని చేరమంటున్నారే, ఇదేమైనా బాగుందా అని అడిగింది. ఒక తల్లిగా ఎక్కడ తన కొడుకుని పోగొట్టుకునే పరిస్థితి వస్తుందేమోనని భయపడింది. ఆ భయంతోనే చాణక్యుడితో కటువుగా మాట్లాడిన తరువాత నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇదంతా జరుగుతున్నంతసేపు చాణక్యుడు మారు మాట్లాడలేదు. అతని వైఖరి ఆ తల్లికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతా పూర్తయ్యాక చాణక్యుడు కొన్ని క్షణాలు ఆగి, నేను ఇంకెవరో ఇంటికొచ్చి మాతృత్వానికి అర్థం తెలియని ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టున్నాను అని అన్నాడు. ఆ తల్లికి చాణక్యుడి మాటలు అర్థం కాలేదు. అప్పుడు చాణక్యుడు, ఒక తల్లిని ఎవరో గాయపరుస్తుంటే కళ్ళప్పగించి చూసేవాడు మంచి కొడుకెలా అవుతాడు? అలాగే ఈ నేల తల్లిని గాయపరచడానికి ఎవరో వస్తున్నారని తెలిసినప్పుడు నీ కొడుకు ఏమీ చేయకుండా అలా ఆగిపోవడం ఎంతవరకు భావ్యం అని అడిగి ఆ తల్లికి మరింత అర్థమయ్యేట్టు చెప్పడానికి, మన పూర్వీకులు ఈ నేల గురించి మనకు చెప్పినప్పుడు మాతృభూమి అనేవాళ్ళు. మన సంస్కృతి, మన జీవన విధానమంతా ఈ నేల నేర్పినదే. ఇప్పుడు అదే తల్లికి ప్రమాదం రాబోతుంది. తనకు పుట్టిన ప్రతి బిడ్డ ఆమెను కాపాడి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటన చూస్తుంటే మీ తల్లి కొడుకులకు ఈ విషయాన్ని అర్థం చేసుకునే మానసిక సామర్థ్యం లేదనిపిస్తుంది. నీ కొడుకుని నీ దగ్గరే పెట్టుకో, అతనికి నా సైన్యంలో స్థానం లేదు అని చెప్పి ఇంటి ద్వారం వరకు నడిచాడు. ఇంతలో ఆ యువకుడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఇలా చేశావేంటి? ఆచార్యుల వారు నీ దగ్గర అనుమతి కోసం వస్తే ఇలా మాట్లాడావేంటి అని అంటుండగా అతని తల్లి ఇంటి తలుపు దగ్గరకు వెళ్ళి, ఆచార్య, ఉండండి, లోపలికొచ్చి భోజనం చేశాక మా అబ్బాయిని మీ వెంట తీసుకువెళ్ళండి అని శాంతంగా చెప్పింది. చాణక్యుడు చిన్న చిరునవ్వు నవ్వి, తల్లి, ఒకవేళ నువ్వు అనుమతించకపోయినా కూడా మీ అబ్బాయిని నా వెంట తీసుకువెళ్లేవాణ్ణి. కానీ రేపు అతను సైన్యంలో చేరాక ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తిరిగి ఇంటికి వచ్చేయాలనిపిస్తే ఉండటానికి చోటుండదు. ఆఖరికి అది ఈ ఇల్లైనా సరే అని అన్నాడు. చాణక్యుడు చెప్పిన మాటలు గమనిస్తే ఇంట్లో వాళ్లను కాదని వెళ్తే రేపెప్పుడైనా తిరిగి అదే ఇంటికి రావాలనిపిస్తే ఎన్నో ఆలోచనలు అడ్డొస్తాయి. అంత సులభమైన విషయం కాదని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. ఆ విద్యార్థి చాణక్యుడు నేర్పిన పాఠాన్ని గ్రహించాడు. ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులు మన నమ్మకాలను, ఆశయాలను అర్థం చేసుకుంటారో అప్పుడు పూర్తి నిబద్ధత అంటే కమిట్మెంట్ తో పని చేయగలం. లేదంటే మనసులో ఏదో వెలితిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మన కెరియర్ విషయంలో కూడా ఎదుర్కొంటూ ఉంటాం. నచ్చని పని చేస్తున్నప్పుడు కమిట్మెంట్ ఉండదు. కమిట్మెంట్ తో చేయాలనుకున్న పని ఎంచుకునే ఫ్రీడమ్ ఉండదు. ఈ రెండూ కావాలంటే ఇంట్లో వాళ్లను ఒప్పించడం తెలియాలి. జనరల్ గా చాలా మందికి ఆర్ట్స్, మల్టీమీడియా, గేమ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ ఇలా ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇళ్లల్లో ఇంజనీరింగ్, బ్యాంకింగ్, మెడిసిన్ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ కోర్సెస్ మాత్రమే ఎంచుకోమంటారు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేశంలో 30 ఏళ్ల ముందు వరకు మెయిన్ స్ట్రీమ్ అనబడే ఇంజనీరింగ్, మెడిసిన్, బ్యాంకింగ్, ఇతర గవర్నమెంట్ సెక్టర్స్ లో జాబ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాగే సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీస్ చూస్తే ఒక సౌకర్యమైన జీవితానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఇలాంటి ఒక సెట్ ఆఫ్ ఆలోచనలతో మన లైఫ్ బాగుండాలని వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి సజెస్ట్ చేసి ఒప్పిస్తారు. ఇక్కడ మీ పేరెంట్స్ కి వాళ్ళు సజెస్ట్ చేసే ఫీల్డ్స్ మీద ఎంత భరోసా ఉందో అందులో అట్లీస్ట్ 50% భరోసా అయినా మనం కోరుకునే ఫీల్డ్ మీద కలిగించాలి. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో 4G నెట్ ఉన్న ఈ రోజుల్లో ఆ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మీరు కోరుకున్న ఫీల్డ్ కి సంబంధించిన స్కిల్ ని ఈ బుక్స్ లేదా వీడియో ట్యూటోరియల్స్ చూసి నేర్చుకోవడం మొదలు పెట్టండి.
అప్పుడు మీ ఇంట్లో వాళ్లతో వాటి గురించి క్లియర్గా చెప్పండి. వీలైతే ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడి ఆ డిస్కషన్లో మీరు మాట్లాడిన విషయాలు, అంటే ఇన్కమ్ ఎలా ఉంటుంది, హర్డిల్స్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ మీ ఇంట్లో వాళ్లతో షేర్ చేయండి. ఇక్కడ మీరు బ్లైండ్గా మీకు నచ్చింది కావాలని అడగట్లేదు. మీ ఇష్టం వెనుకున్న బలమైన కారణాలు, దానికోసం చేసిన కృషి, ఈ రెండింటినీ వాళ్లకు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. మీ పేరెంట్స్కి భరోసా కలిగించడానికి అది చాలు. కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్న నేను ఇదే మెథడ్ని ఫాలో అయ్యి నాకంటూ ఒక కెరియర్ డిజైన్ చేసుకున్నాను. సో మొత్తంగా డబ్బు సంపాదించడానికి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ ఇలా సాధించుకోవచ్చు. 7వ కథ. ఒకవైపు అలెగ్జాండర్ రాజ్యాలు గెలుచుకుంటూ రోజురోజుకి తన సైన్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అప్పటి సమయానికి భరతఖండం 16 రాజ్యాలుగా విడిపోయి ఒకరినొకరు పోటీదారులుగా భావిస్తున్నారు. అలెగ్జాండర్ని ఎదుర్కోవడానికి బలమైన సైన్యం ఒక్కటుంటే సరిపోదని, ఈ 16 రాజ్యాలంతా కలిసి పోరాటం చేయడం కూడా అవసరమని చాణక్యుడు భావించాడు. ఎందుకంటే ఈ 16 ప్రాంతాలకు వేరువేరు విధమైన బలగాలున్నాయి. అవన్నీ ఏకమైతే ఒక పెద్ద సైన్యం మాత్రమే కాదు, వివిధ రకాల వినూత్నమైన స్ట్రాటజీస్ అమలు చేయొచ్చు. సో మొదటి ప్రయత్నంలో ధనానందుడిని కలిసి ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తే హేళన చేశాడు. ఇతర రాజులను కలిస్తే కొంతమంది చాణక్యుడి సాయం అవసరం లేదంటే, మరికొంతమంది రాజ్యాలన్నీ ఏకమవ్వడమనే ఐడియా విని నవ్వుకున్నారు. ఏ ఒక్కరూ కూడా చాణక్యుడి ఉద్దేశాన్ని నమ్మలేదు సరికదా. అలెగ్జాండర్ లాంటి వాడితో యుద్ధానికి వెళ్లడం ప్రయోజనం లేదనుకున్నారు. కానీ చాణక్యుడు అక్కడితో ఆగిపోలేదు. మగధ సామ్రాజ్యాన్ని వదిలేసి మరింత శక్తివంతమైన కైకేయ, కురు, మలవ రాజ్యాలకు వెళ్ళాడు. రాజులందరితో మాట్లాడినప్పుడు అలెగ్జాండర్ సైన్యం ఎక్కడో దూర ప్రాంతంలో ఉంది, ఇంకా మన రాజ్య సరిహద్దుల్లోకి రాలేదు కదా అనే ధీమాతో రాజులు ప్రవర్తించడం చాణక్యుడు గమనించాడు. ఆ రాజుల్లో ఇలాంటి వాయిదా వేసే ప్రవర్తన చూసి అలెగ్జాండర్ దాడిని పెద్ద సమస్యగా పరిగణించట్లేదని అర్థం చేసుకున్నాడు. అసలే చాణక్యుడు ఓటమిని ఒప్పుకునేవాడు కాదు. వెంటనే మరో ఆలోచన చేశాడు. చాణక్యుడు ఒక విద్య నేర్పే గురువు కావడంతో వివిధ ఉపన్యాసాలు, అంటే లెక్చర్స్, పబ్లిక్ డిబేట్స్ లో పాల్గొనేవాడు. అయితే ఒకరోజు కురు రాజ్యంలో ఉన్న అతని స్నేహితుడిని కలిశాడు. ఇతను రాజకీయ శాస్త్ర ఉపాధ్యాయుడు. అప్పటి వరకు ఎదురైన ఫెయిల్యూర్స్ గురించి అతనికి చెప్పి, నా కోసం ఒక బహిరంగ ఉపన్యాసం ఏర్పాటు చేయగలవా అని అడిగాడు. చాణక్యుడు అతని ప్లాన్ గురించి అంత లోతుగా చెప్పకపోయినా అది భరతఖండ రాజులను ఒప్పించే ప్రయత్నమే అయ్యుంటుందని అర్థం చేసుకుని, చాణక్య, ఇది చాలా మంచి ఆలోచన. అర్థశాస్త్ర రంగంలో నిన్ను మించిన వాడే లేడు. ప్రతి ఒక్కరూ నీ మాటలు వినడానికి ఇష్టపడతారు. నేను తప్పకుండా మా విశ్వవిద్యాలయంలో నీ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేస్తాను అని ఆ స్నేహితుడు అన్నాడు. అప్పుడు చాణక్యుడు, నేను మీ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు మీ రాజు కూడా ఆ ఉపన్యాసానికి హాజరయ్యేట్టు చూడు, మిగతాదంతా దానంతట అదే జరుగుతుంది అని అన్నాడు. మిత్రమా, ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించకు. మా రాజుగారు హాజరవ్వడమే కాదు, నిన్ను బహుమతులతో సహా సత్కరిస్తారు అని ఆ స్నేహితుడు అన్నాడు. నాకు మీ రాజుగారిచ్చే బహుమతుల మీద ఎటువంటి ఆశ లేదు. అతను హాజరయ్యి కాస్త తెలివితో నడుచుకుంటే అదే చాలు. ఈ ఉపన్యాసంలో నా ఉపాయాన్ని పరోక్షంగా వివరిస్తాను. తెలివిగలవాడైతే అర్థం చేసుకుంటాడు అని చాణక్యుడు బదులిచ్చాడు. మొత్తానికి ఉపన్యాస వేదిక సిద్ధమయ్యింది. ఆ రాజ్యంలో చాలా మంది చాణక్యుడి ఉపన్యాసం వినడానికి వచ్చారు. ఆ రాజ్యం రాజుతో సహా అతని అనుచరులు, కొందరు విద్యావేత్తలు కూడా వచ్చారు. ముందుగా రాజు చాణక్యుడిని స్వయంగా సత్కరించి విద్యాలయంలోకి ఆహ్వానించాడు. ఆ తర్వాత చాణక్యుడు తన ఉపన్యాసం మొదలుపెట్టాడు. అందులో ఒక దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే టాపిక్తో అతని ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఎవరికి వారు ప్రాంతీయ ఆలోచనలు, అంటే రీజనల్ థింకింగ్ పెట్టుకుంటే జాతీయ లక్ష్యాలు సాధించలేము. వేరువేరు ప్రాంతాలుగా విడిపోయిన మనపై ఒక విదేశీయుడు దాడి చేస్తే ఒక్కొక్క ప్రాంతంతో మొదలు పెడతాడు. ఒక్క రాజ్యం ఓడిపోయినా చాలు, ఇతర రాజ్యాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. తల మీద కత్తి పెడితే చేతులు అడ్డుకుంటాయి కదా, అలాగే మన రాజ్యాలన్నీ కలిసికట్టుగా ఒక దేశంలా పోరాడాలి. అప్పుడే విదేశీయులతో చేసే యుద్ధంలో గెలవగలం అని చాణక్యుడు అన్నాడు. అక్కడున్న ప్రజలు అప్పటి వరకు ఇలాంటి సింపుల్ గా కనిపించే బలమైన ఆలోచనల గురించి ఎప్పుడూ వినలేదు, వాళ్లకు ఎవ్వరూ చెప్పలేదు. దానితో అందరూ చాణక్యుడి ఉపన్యాసానికి మైమరిచిపోయారు. ఆ రాజైతే ఏకంగా చాణక్యుడి ప్లాన్కి కన్విన్స్ అయిపోయాడు. ఇంతలో అక్కడున్న ఒక ఉపాధ్యాయుడు లేచి, మీరిలా ఒకరికొకరు సహాయం చేసుకునే విషయం మీద ఎందుకు అంతగా ఒత్తిడి చేస్తున్నారు అని అడిగాడు. కేవలం యుద్ధం గెలవడం మాత్రమే నా లక్ష్యం కాదు. ప్రతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులను, ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అందరికీ జాతీయ భావాలు నేర్పించాలి.
ఏ యుద్ధమైనా గెలవాలంటే అవసరమైన మొట్టమొదటి ఆయుధం దేశభక్తి. ఈ దేశభక్తిని తన ఖడ్గంలా మార్చుకొని చేసే యుద్ధంలో గెలిచే అవకాశం ఎక్కువ అని చాణక్యుడు సమాధానమిచ్చాడు. ఇది విన్న వారంతా అక్కడున్న రాజుతో సహా అందరూ ఒక్కసారిగా చాణక్యుడిని ప్రశంసించారు. మొత్తానికి చాణక్యుడు చెప్పిన ఉపాయానికి ఆ రాజు అంగీకరించాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే తన గెలుపుకి మొట్టమొదటి మెట్టు ఎక్కినట్టుగా చాణక్యుడు భావించాడు. ఒక విషయాన్ని మాత్రం బాగా గమనించాడు. నాకు నేనుగా రాజుల సభామందిరానికి వెళ్లి ఇదే విషయాలు చెప్తే ఒక్క రాజు కూడా పట్టించుకోలేదు. అదే నా చోటైన విశ్వవిద్యాలయాలకు వాళ్లను ఆహ్వానించి నా పథకాన్ని వివరిస్తే వినడమే కాదు ఏకంగా ఒప్పుకుంటున్నారు. ఇలా అనుకుని ఎదురైన అనుభవం నుంచి ఒక కొత్త ఆలోచన చేశాడు. కేవలం ఒక గురువు మాత్రమే రాజుని ప్రభావితం చేయగలరని వెంటనే తన అనుచరులను అంటే జూనియర్ టీచర్స్ ని దేశ నలుమూలల్లో ఉన్న గురుకులాలు, విశ్వవిద్యాలయాలు అన్నిటికీ పంపించి ఇటువంటి ఉపన్యాసాలే ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవ్వడంతో ఒక్కొక్క రాజు ఇతరులతో కలిసికట్టుగా అలెగ్జాండర్ని ఎదుర్కోవడానికి ఒప్పుకున్నారు. అప్పటి వరకు ఆ 16 ప్రాంతాలు ఎవరికి వారు ఇతరులను పోటీదారులుగా భావించిన వారంతా చాణక్యుడు కన్విన్స్ చేయడంతో అందరినీ మిత్రులుగా చూడసాగారు. ఒక విధంగా ఈ కథ మన రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గమనిస్తే ఈ గ్రేడింగ్ అండ్ ర్యాంకింగ్ తో ఇతరులను వేరు చేసి చూడటం అనేది చిన్నప్పటి నుంచే మొదలైపోయింది. దీనివల్ల మన తోటి వాళ్లను కూడా కాంపిటీటర్స్ గా చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అదే అలవాటు పనిచేసే ఎంప్లాయీస్, బిజినెస్ చేసే వాళ్లల్లో కూడా ఉంటుంది. మనం ఎదగాలంటే ఇతరులను మన కాంపిటీటర్స్ గా కాకుండా కొలాబరేటర్స్ అంటే సహకారం అందించే వాళ్లగా చూడాలి. సపోజ్ మీరు ఒక స్టార్టప్ మొదలుపెట్టి దాన్ని మరింత డెవలప్ చేయాలని ఆలోచిస్తే మీకు స్ట్రాటజీస్ విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు లేదా మీ రెస్పాన్సిబిలిటీని పంచుకునే వాళ్ళు ఒక్కరినైనా కలుపుకోండి. దీనితో కొత్త ఆలోచనలు, కొత్త పర్స్పెక్టివ్స్ ఉండటంతో మీ స్టార్టప్ మరింత బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది అనుకున్నంత ఈజీ కాదు, అలాగని సాధ్యం కాని విషయం కూడా కాదు. ముందుగానే ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్స్ లేదా లైఫ్ పార్ట్నర్ ఇలా ఎవరైనా కావచ్చు. ముందుగా వాళ్లతో మీ బాండింగ్ని బలపరుచుకొని ఎప్పుడైతే మీకు వాళ్ల మీద పూర్తి నమ్మకం వస్తుందో, ముఖ్యంగా మీ లక్ష్యానికి సాయపడగల సమర్థవంతులని తెలుసుకుంటారో, అప్పుడు ఎలా అయితే చాణక్యుడు రాజులను తన చోటైన విశ్వవిద్యాలయానికి రప్పించి ఒప్పించాడో అదే విధంగా మీ వర్క్ ప్లేస్కి వాళ్లను తీసుకొచ్చి మీ పనితీరు చూపించి ఒప్పించండి. ఇదే మనం గుర్తించాల్సిన మొదటి లీడర్షిప్ క్వాలిటీ. ఈ పాయింట్ని మోడర్న్ టర్మ్స్లో ఒక నాయకుడు ఇతర నాయకులతో కలిసి పనిచేస్తారు అనే మాటగా చెప్తుంటారు. 8వ కథ. ఇందులో ఉండే చాణక్యుడి ఆలోచన విధానం ఇవాళ ఎన్నో కార్పొరేట్ సంస్థలు పాటిస్తున్నాయి. అదేంటో కథ పూర్తయ్యాక మీకే అర్థమవుతుంది. ఒక యుద్ధం గెలవాలంటే మన బలాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, ప్రత్యర్థుల గురించి పూర్తి అవగాహన ఉండాలి అని చాణక్యుడు భావించేవాడు. అలాగే చంద్రగుప్తుడితో ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు, ఎంతో బలమైన ఇనుముతో చేసిన గొలుసులో కూడా ఒక బలహీనమైన ప్రదేశం ఉంటుంది. అదేవిధంగా ఎంతో బలవంతుడైన అలెగ్జాండర్లో కూడా ఒక బలహీనమైన విషయం ఉంటుంది. ఇది విన్న చంద్రగుప్తుడు, అతని మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు. అలెగ్జాండర్ గురించి చెప్పాలంటే మెసడోనియాలో పుట్టి చిన్న వయసులోనే యావత్ ప్రపంచాన్నంతా జయించాలనే దృఢ సంకల్పమున్న నాయకుడు. అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్నే ఏలుతాడని అతని చిన్నతనంలోనే భవిష్యవాణి చెప్పారు. ఒక సమయం వచ్చేసరికి ప్రపంచంలో సగభాగాన్ని అతని సొంతం చేసుకున్నాడు. అతను కాలు పెట్టిన ప్రతి చోట సైన్యాలు పేక మేడల్లా నేలరాలిపోయేవి. కొందరికి వెన్నులో వణుకు పుట్టించడానికి అతను వాళ్ల రాజ్యం మీదకు వస్తున్నాడన్న ఒక్క వార్త చాలు. భారతదేశం మునుపెప్పుడూ చూడని ఆయుధాలు, ఊహకు అందని క్రూరమైన సైన్యం, అతి తక్కువ సమయంలో శత్రు సైన్యాలను మట్టి కరిపించగల సామర్థ్యం, వీటి గురించి విన్న ప్రతి ఒక్కరూ భయపడుతుంటే చాణక్యుడు మాత్రం ఎంతో స్థిరంగా ఉన్నాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ శత్రువుల బలాన్ని పరీక్షిస్తే వాళ్ల బలహీనత ఎక్కడుందో కనిపెట్టొచ్చు. యుద్ధాలు రణరంగంలో కాదు, మనిషి మనసులో చోటు చేసుకుంటాయి అని తన పథకాన్ని చెప్పాడు. ఈ పాయింట్ వినడానికి బాగున్నా కూడా ప్రాక్టికల్ సెన్స్లో అర్థం కాలేదు కదా. అయితే చాణక్యుడు వేసే నెక్స్ట్ స్టెప్ గమనించండి. అలెగ్జాండర్ దగ్గరున్న భారీ సైన్యం ఎలా పనిచేస్తుందని కనుక్కోవాలనుకున్నాడు. మగవాళ్ల కంటే ఆడవాళ్లు హ్యూమన్ సైకాలజీ బాగా అర్థం చేసుకోగలరు. మగవాళ్లు విషయాలను విశ్లేషించి చేయలేనిది ఆడవాళ్లు భావోద్వేగాలతో సాధించగలరు అని చాణక్యుడు నమ్మేవాడు. ఈ ఉద్దేశంతో విషకన్య అనే మహిళా గూఢచారుల రహస్య వ్యవస్థను సృష్టించాడు.
అందులో చేరిన ఆడవాళ్లు యుద్ధ కళలు నేర్చుకోవడంతో పాటు వాళ్ల తెలివితేటలు, అందం రెండింటినీ ఆయుధంగా చేసుకుని శత్రువుల రహస్యాలు కనిపెట్టి దేశానికి సాయం చేసేవారు. చాణక్యుడికి ఇప్పుడు అదే విషకన్యల అవసరం పడింది. సో ఆ విషకన్యల్లో ఒకరిని పిలిపించి అలెగ్జాండర్ సైన్యం ఉన్న గుడారాల దగ్గరకు వెళ్లి వాళ్ల రహస్యాలు తెలుసుకోమని పంపించాడు. ఆ గూఢచారి చాణక్యుడిచ్చిన మిషన్ కి ఒప్పుకోవడంతో జాగ్రత్తలు చెప్పి సాగనంపాడు. కొన్ని రోజుల తరువాత ఆ విషకన్య తిరిగొచ్చింది. దానికి చాణక్యుడు సంతోషించినా కూడా ఆమె ముఖంలో భయాన్ని చూశాడు. వెంటనే విషకన్యతో, ఏమైంది, ఏదైనా సమస్య ఎదుర్కొన్నావా అని అడిగాడు. ఆచార్య, నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, కానీ మన దేశానికి చాలా పెద్ద సమస్య రాబోతుంది. వాళ్ల సైన్యం ఊహాతీతంగా ఉంది. అటువంటి వాళ్లను నేను మునుపెప్పుడూ చూడలేదు. ఎత్తులో పొడుగు, భారీ ఆకారం, మనసులో దృఢ సంకల్పం. వాళ్ల నాయకుడి కోసం ఎంత దూరమైనా వెళ్లగల తెగింపు చూశాను. నాకెందుకో మన ఓటమి ఖచ్చితమనిపిస్తుంది అని ఆ గూఢచారి సమాధానమిచ్చింది. ఆవిడ మాటలకు చాణక్యుడు ఏమాత్రం బెదరలేదు. కానీ అక్కడున్న మగవారిలో ఇంకేం గమనించావు అని అడిగాడు. మొదట వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకు భయం వేసేది, కానీ అలా చూడగా చూడగా వాళ్లల్లో ఏదో మెతకతనం కనిపించింది. నా భద్రత గురించి ఆలోచిస్తూ వాళ్ల భావానికి అర్థం గమనించలేకపోయాను ఆచార్య అని సమాధానమిచ్చింది. చాణక్యుడు దానికి గట్టిగా నవ్వి, నువ్వు నీ పని సక్రమంగా పూర్తి చేశావు, దానికి ధన్యవాదాలు తల్లి. ఇప్పుడు నా దగ్గర ఒక పథకం ఉంది అని చాణక్యుడంటే ఆ విషకన్యకు ఏమీ అర్థం కాలేదు. సో చాణక్యుడు వివరిస్తూ, ఈ సైనికులు వాళ్ల కుటుంబాలకు దూరమయ్యి చాలా కాలమయ్యింది. రోజు ఆయుధాలు పట్టి యుద్ధాలకు సిద్ధమవ్వడం మాత్రమే వాళ్ల దినచర్యగా సాగుతున్న ఈ సమయంలో ప్రేమాభిమానాలకు దూరమయ్యారు. నిన్ను చూసిన క్షణం ఇంట్లో ఉన్న భార్యా పిల్లలు గుర్తొచ్చారు. నీ వల్ల వారిలో ఉన్న కరుణభావం బయటపడింది అని చెప్పాడు. చాణక్యుడు ఏం చేయబోతున్నాడో ఆ విషకన్య అర్థం చేసుకుంది. వెంటనే మరికొందరు విషకన్యలను పిలిపించి మొదటి గూఢచారి చేసిన పనే చెయ్యమని ఆదేశించి అలెగ్జాండర్ సైనికుల వద్దకు పంపాడు. ఆ సైనికుల మనసులో కరుణభావం కలిగించి యుద్ధానికి కావాల్సిన దృఢ సంకల్పాన్ని తొంచమని చెప్పాడు. దానివల్ల రక్తదాహంతో యుద్ధం చేసే ఆ సైనికులను ఓడించడం చాలా సులువైపోతుందన్నాడు. మొత్తానికి చాణక్యుడు అమలు చేసిన ఈ స్ట్రాటజీ బాగా ఉపయోగపడింది. ఈ కథ మొదట్లో చాణక్యుడు శత్రువుల బలాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే వాళ్ల బలహీనత ఏంటో కనిపెట్టగలం అనే పాయింట్ గమనిస్తే ఇది కార్పొరేట్ కంపెనీస్లో స్వాట్ అనాలిసిస్ లాంటిదే అని అర్థమవుతుంది. స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ తెలుసుకొని పనిచేస్తారు. అదే పాయింట్ మనకు ఉపయోగపడుతుంది. చాలా మంది ముందు వెనక ఆలోచించకుండా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు. తీరా అది ఫెయిల్ అయ్యాక మనకు కలిసి రావట్లేదని, మన రాతలో లేదని నెగటివ్గా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ముందుగా మీ ఐడియాని పూర్తిగా పరిశీలించండి. అందులో ఉన్న వీక్ పాయింట్స్ని స్టడీ చేయండి. దానికి సరైన సొల్యూషన్ ఉందా, ఒకవేళ లేకపోతే మీ ఐడియాలో ఏవైనా మార్పులు చేసే అవకాశం ఉందేమో చూడండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఏదైనా కొత్త ఐడియా ఆలోచించండి. ఇలా లాభ నష్టాలన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ధనవంతులు అవ్వాలని అనుకునే వాళ్లకు ఉండాల్సిన మరో లీడర్షిప్ క్వాలిటీ. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు మన ఛానల్లో ప్రతి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూస్తారు. నేను మీ లైఫ్ వరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.